తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సినిమా షూటింగ్ల బంద్ కు పిలుపునిచ్చింది. సినిమా షూటింగ్లు వేతనాలకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ కు ఫిల్మ్ ఫెడరేషన్ కు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో 30% వేతనం పెంచిన నిర్మాతల సినిమాల షూటింగ్లకే వెళ్లాలని ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలు కూడా ఏ రోజు వేతనం అదే రోజు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సినిమా షూటింగ్లకు బంద్ కు పిలుపునిచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, తెలుగు ఫిలిం ఛాంబర్కి తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఫెడరేషన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దానిలో భాగంగానే రేపటి నుంచి సినిమా షూటింగ్ ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం ఏ ప్రొడ్యూసర్ అయితే 30% వేతనాలు ఇస్తారో వాళ్ళకే సినిమా షూటింగ్లకు వెళ్ళాలి. అలా ఇవ్వని పక్షంలో ఎవరికి కూడా వెళ్ళకూడదని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇది కూడా ముందుగానే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆ ఫెడరేషన్కి ఆ లెటర్ ఇవ్వాలని, ఆ తర్వాతనే ఫెడరేషన్ నుంచి సినిమాకి సంబంధించిన మొత్తం కూడా షూటింగ్ కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటున్నట్టుగా తెలియజేయడం జరిగింది. అయితే 30% ఏ రోజు వేతనం ఆ రోజు ఇవ్వాలని కూడా ఆ కండిషన్ కూడా పెట్టడం చూస్తుంటే ఇప్పుడు రేపటి నుంచి సినిమా షూటింగ్స్ కూడా జరిగే అవకాశం అయితే లేనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఫెడరేషన్కి ఫిలిం ఛాంబర్కి మధ్య చర్చలు జరుగుతున్నా కూడా అవి విఫలం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఛాంబర్ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కూడా దీనికి సంబంధించి కొంత గడువు కూడా కోరటం జరిగింది. ఆ గడువు కూడా తీరిపోవడంతో ఇటీవల తెలుగు ఫిలిం ఫెడరేషన్ కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో రేపటి నుంచి మాత్రం సినిమా షూటింగ్స్ కూడా జరిగే అవకాశాలు కూడా లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే 30% అంటే మాత్రం ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వడానికైతే ముందుకు రావడం లేదు. అంటే దాదాపు 5% ఇస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కంపల్సరీగా 30% కూడా ఇవ్వాలని కూడా ఫెడరేషన్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికి ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం మాత్రం రేపటి నుంచి తప్పనిసరిగా అమల్లోకి వచ్చే విధంగా కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఫెడరేషన్ కూడా అఫీషియల్గా లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 30% ఏ ప్రొడ్యూసర్ అయితే ఇస్తారో ఆ సినిమాకి సంబంధించి అది కూడా అదే రోజున కూడా 30% కూడా కార్మికులకు వేతనాలు కూడా చెల్లించాలని కూడా వాళ్ళు దాంట్లో పేర్కోవడం జరిగింది. ఒకవేళ చెల్లించకపోతే మాత్రం సినిమా షూటింగ్స్ కూడా చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనిపైన ఫిల్మ్ ఛాంబర్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు కూడా షూటింగ్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే మనం చూడొచ్చు పెద్ది కానీ లేకపోతే అఖండ 2 కానీ ఇటు రాజసాబ్ ఇలా ప్రతి సినిమాలు కూడా చాలా పెద్ద సినిమాలు కూడా షూటింగ్స్ లోకల్లో జరుగుతున్నాయి, అవుట్డోర్ జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంతో రేపు ఎక్కడ షూటింగ్లు కూడా అక్కడికి నిలిచిపోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.